హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 రిజల్ట్కి సంబంధించి మనకి ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ రిలీజ్లో మనకి ఉపయోగపడే కంటెంట్ కొంచెం ఉంది. సో ఆ కంటెంట్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. సో మనకి హెల్ప్ఫుల్ అవుతుంది కౌన్సిలింగ్ అలాగే కాంపిటీషన్ ఎంత ఉంది అనాలిసిస్ చేయడంలో. సో ఫస్ట్లీ ఏంటంటే, అసలు ఈ నీట్ 2024కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఓకేనా? అసలు ఎంతమంది క్యాండిడేట్స్ ప్రెజెంట్ అనేది చూస్తే, సో చూడండి, లాస్ట్ ఇయర్ 20 lakhs స్టూడెంట్ ప్రెజెంట్ అయితే ఈ ఇయర్ 23 lakhs. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 3 lakhs కౌంట్ అనేది పెరిగింది. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఈసారి నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 3 lakhs ఎక్కువ మంది ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనకి ఈ డేటా అంతా అవసరం లేదు, ఒక్కొక్క క్యాష్ నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే విషయం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఉపయోగపడే కంటెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ ఇయర్ స్టేట్స్ వైజ్గా ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే విషయానికి వస్తే, ఫస్ట్లీ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ చూడండి, నీట్ 2023లో 42,836 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈ ఇయర్ 43,858. సో జస్ట్ ఒక 1,000 పెరిగింది అంతే. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో మనకి నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కూడా చూస్తే, లాస్ట్ ఇయర్ 69,000 ఉంటే ఈసారి 66,000. కానీ క్వాలిఫై అయిన వారు వచ్చేసి ఒక 1,000 మెంబర్స్ ఎక్స్ట్రాగా ఉన్నారు, ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో పెద్దగా అంటే బిగ్ మార్జిన్ అయితే ఏం లేదు. లాస్ట్ ఇయర్కి కేవలం 1,000 మెంబర్స్ ఎక్కువ క్వాలిఫై అయ్యారు. అయితే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్ రాదు కదా. సో ఎవరైతే టాప్లో ఉంటారో సో వాళ్ళే మనకి కాంపిటీషన్లోకి వస్తారు. అండ్ నెక్స్ట్ మనం తెలంగాణ విషయానికి వస్తే, సో తెలంగాణలో చూడండి, లాస్ట్ ఇయర్ 42,654 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ ఈ ఇయర్ 47,371. సో తెలంగాణలో ఈ ఇయర్ 5,000 పెరిగింది. క్వాలిఫై అయిన వాళ్ళ కౌంట్ వచ్చేసి 5,000 పెరిగింది. ఎందుకు పెరిగిందంటే, లాస్ట్ ఇయర్ కేవలం 73,000 అప్లై చేసుకుంటే ఈ ఇయర్ 79,000 అప్లై చేసుకున్నారు. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో కేవలం 1,000 మెంబర్సే పెరిగితే క్వాలిఫై అయిన వాళ్ళు, సో తెలంగాణలో మట్టుకు 5,000 ఇంక్రీజ్ అయ్యారు. సో దీన్ని బట్టి చూస్తే, సో క్వాలిఫై అయిన వాళ్ళు కాంపిటీషన్లోకి రారు, కానీ క్వాలిఫైయింగ్ కౌంట్ కొంచెం పెరిగింది కాబట్టి, సో స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది తెలంగాణలో కాంపిటీషన్ ఇయర్ ఎంత ఉంది అనే దానికి సంబంధించి. అలాగే వీళ్ళు టాప్ 100 స్టూడెంట్స్ ఎవరో రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడండి ఎంతమందికి 720/720 వచ్చాయో, 1111111 అని వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ సో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సో మన తెలుగు స్టేట్స్ నుంచి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే సో కస్తూరి సందీప్ చౌదరి, సో కంగ్రాట్స్ చెప్పుకోవాలి. సో తెలుగు వాళ్ళగా ఆల్ ఇండియా ర్యాంక్ 1 తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. సో మిగతా వాళ్ళ నేమ్స్ కూడా మనం చూద్దాం. సో మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి కనీసం వాళ్ళ పేర్లన్నా మనం తెలుసుకోవాలి. సో గట్టు భానుతేజ సాయి, సో ఆల్ ఇండియా ర్యాంక్ 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను, ఇక్కడ కిందనే ఉంది. అండ్ చూస్తున్నారు కదా, పోర్రెడ్డి పవన్ కుమార్ రెడ్డి, సో ఆల్ ఇండియా ర్యాంక్ 1, సో ఆంధ్రప్రదేశ్ నుంచే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్లపూడి ముఖేష్ చౌదరి, సో ఇతను కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 1. సో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 మెంబర్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది, అంటే 720/720 వచ్చింది. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 మెంబర్స్ ఉన్నారు 720/720 వచ్చిన వాళ్ళు. అండ్ అలాగే మనకి తెలంగాణలో వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 77 ఉన్నారు, అనురాన్ ఘోష్. సో వీళ్ళందరికీ ఒక బిగ్ కంగ్రాచులేషన్స్. సో మన తెలుగు వాళ్ళగా వీళ్ళు తెచ్చుకున్న ర్యాంక్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణని నేషనల్ లెవెల్లో టాప్లో ఉంచుతాయి. అయితే మీ అందరికీ ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏంటన్నా ఇంతమందికి అసలు ఆల్ ఇండియా ర్యాంక్ 1111 అనే ఉంది, అసలు 720/720 ఇంతమందికి వచ్చాయి, ఇప్పుడు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, ఎవరికి సెకండ్ ర్యాంక్ ఇస్తారన్న అసలు ఆ క్రైటీరియా ఏంటి అనేది సో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, వాళ్ళు టై బ్రేకింగ్ క్రైటీరియా ఎలా తీసుకుంటారంటే, ఫస్ట్ వాళ్ళు బయాలజీలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని చూస్తారు. ఆబ్వియస్గా మనకేంటంటే 720/720 వచ్చిన వాళ్ళకి బయాలజీలో స్కోర్ సేమ్గానే ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు బయాలజీ స్కోర్ చూస్తారు. బయాలజీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, ఓకేనా? 720/720 కాకుండా మిగతా వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ కెమిస్ట్రీ చూస్తారు, ఓకేనా? బయాలజీ కూడా సేమ్ మార్క్స్ ఉంటే కెమిస్ట్రీ చూస్తారు, కెమిస్ట్రీ కూడా సేమ్ ఉంటే ఫిజిక్స్ చూస్తారు. లేకపోతే అన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు, ఇన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అని పెట్టారు. సో దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. అయితే
720/720 వచ్చిన వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారన్న అని చూస్తే, సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. లాస్ట్లో ఇది నాకు కొంచెం సో వెరైటీగా అనిపిస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో దీన్ని కూడా వీళ్ళు టైప్ బ్రేకింగ్ క్రైటీరియా కింద తీసుకున్నారు. సో ఇదేంటో ఫస్ట్ టైం నేను చూడటం దీని గురించి. సో ఇది సో మనకి ఈ ప్రెస్ రిలీజ్లో ఉపయోగపడే కంటెంట్ ఏదన్నా ఉంది అంటే, సో ఫస్ట్లీ మన తెలుగు వాళ్ళకి 720/720 వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అన్న కంటెంట్ మనకు ఉపయోగపడుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో కేవలం క్వాలిఫైడ్ కౌంట్ అనేది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 1000 డిఫరెన్స్ ఉంటే, సో తెలంగాణలో మటుకు అదనే 5000 డిఫరెన్స్ ఉంది. సో చూద్దాం కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందో. ఆబ్వియస్గా ఈసారి తెలంగాణలో కూడా కాంపిటీషన్ పెరిగినట్టే అనిపిస్తుంది. ఆంధ్రాలో కూడా నెక్స్ట్ లెవెల్లో కాంపిటీషన్ అయితే ఉంది. అయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినంత ఆల్ ఇండియాలో ర్యాంక్స్ అనేవి ర్యాంక్స్కి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా వేరియేషన్ ఉంది. అంత కాంపిటీషన్ ఉందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆ స్టేట్ ర్యాంక్స్ వచ్చినంత వరకు మనం వెయిట్ అయితే చేద్దాం. సో ఇది ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన దానికి సంబంధించి. సో మీలో ఎవరికన్నా మెంటర్షిప్ కావాలి అనుకుంటే, సో నా వాట్సాప్ నెంబర్ 9490466301కి సో మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనే మీకు కౌన్సిలింగ్ లాస్ట్ వరకు పర్సనల్గా గైడ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.